అబ్బా మా సత్తిగానికి ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పిందో. ఒరే నాయన ఆ నెత్తింటికెళ్ళి వేయించరా, అట్లనే ఏంటన్న పిల్లని చూడబోతే ఈ కారం కొడుతుందిరా అని అంటే వినడు. ముత్తెమత పెరుగుతాయో లేదో 100 నోటు ఎత్తుకొని కటింగ్ షాప్లో కురుకుతాడు. ఇక అలదేం పోయింది, అందిన కాడికి గొరిగి పెడతారు. ఆ బోడనెత్తి ఏమందమో ఏమో ఆనకే తెలవాలి. సరే కానీ నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొంటిదే మావాడు ఒక వార్త తెచ్చిండట. గీ అన్న ఎవరో కటింగ్ చేపించుకుంటున్నారు. మంచిగా చేయన్న, వీరో లెక్క కనబడాలి. అబ్బా కరెంటు పోయినట్టున్నది కదా, మోంబత్తి ముట్టిస్తున్నాడు. హే మోంబత్తి ఎంటికలకు పెడుతున్నాడు. ఫరాజ్ కమ్ గిట్ ఆడుతున్నావా? ఎంటికలు ఆయనతో గాలిపోయి బోడగుండి అయితే సౌరం చేపించుకునేట ఆయన కూడా సఫ్డే చేస్తలేడు. ఎవరైనా కత్తెరతో కటింగ్ చేస్తారు కానీ ఎవరో బిత్తిరోడు ఉన్నట్టున్నాడు, మోంబత్తితో చేస్తున్నాడు. మీరు పరిచయం అవుతుండ్రా? కర్ణాటక రాష్ట్రము గుల్బర్గ కడాగి అన్న గిరాకీ లేకపోతే మోంబత్తితోని ఎరేటి కటింగ్ అని దుకాణం ముంగట బోర్డు పెట్టిండంట. గంతే ఇక ఎంటికలు గాల పెట్టుకునేటందుకు ఇగేసుకొని ఉరుకొస్తున్నారంట పబ్లిక్. దినాం ఎన్ని మోంబత్తిల ఫుడలోడు వస్తాయో ఏమో. ఓ బకెట్ నీళ్లు పక్కకు పెట్టుకో అన్న, ఆయనతో ఎంటికలు గిట మొత్తం అంటుకుంటే నెత్తి మీద దబ్బున గుమ్మరియొచ్చు. ఇక అయిపోయింది లేవన్నా. ఇంటికి పోయి మంచిగా షాంపూ పెట్టుకొని తానం చెయ్యి, లేకపోతే కమరు వాసన వస్తుంది. నాకు డఫుట్ కొడుతున్నది. గడ్డం కూడా బిలేరుతో గీకుతాడో లేకపోతే మోంబత్తితోనే కాలుస్తాడో.